ఒక బ్యానర్ చించాడని యువకుడిపై థర్డ్ డిగ్రీ, లాఠీలతో చితకబడిన హెడ్ కానిస్టేబుల్, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు, బాధితుడికి తిరుపతి ఎంపీ గురుమూర్తి పరామర్శ, వీఆర్కు హెడ్ కానిస్టేబుల్ అనే ఒక వార్త పత్రికల్లో చూసి ఆ కొట్టినటువంటి ఆ దెబ్బలను చూస్తే అనిపించింది, కనీసం పశువులను కూడా ఇలా కొట్టరు, ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నా, ఇంత దారుణంగా కొడుతూ ఉన్న పోలీసుల మీద ఎందుకు చర్యలు తీసుకోరు? అంటే మొత్తం మనదే డిపార్ట్మెంటు, మనం ఒకరు సూచిస్తున్నట్టు వెళ్ళిపోవాలని చెప్పి పోలీసులందరికీ ఒక ఏకాభిప్రాయం ఉంటుందా? నిజంగా పశువులను కూడా కొట్టరు మాస్టరు, పశువులను కొడతారు ఎంతగానో. అక్కడ చూడండి, రక్తం గడ్డగట్టి వాంపులు వచ్చి ఎట్లా కొట్టిండో చూడండి, ఆ దెబ్బలు చూడండి. పశువులను కొడతారు ఎంతగానం, ఎంతగానం ఏడగొడతాం, అయ్యో పాపం అనిపిస్తుంది. అరే ఈ విషయం దేనికంట, చిత్తూరు మండలం బిఎన్ఆర్పేట గ్రామంలో ఏమంటారు, ఒక గంగమ్మ జాతర జరిగిందట. టీడీపీ శ్రేణులు ఒక బ్యానర్ ఏర్పాటు చేస్తే అందులో రాము అనే యువకుని ఫోటో కూడా వేశారట. ఈ టీడీపీ బ్యానర్లో ఈ రాజకీయ పార్టీ బ్యానర్లో నా ఫోటో ఎందుకు వేశారని చెప్పి చించేశాడట. అంటే ఆయన ఫోటో ఉన్న దగ్గర ఆయన ఫోటోని చించేసుకున్నాడట. సో ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోలీసులకు చెప్పడం, పోలీసులు ఆ రాముని తీసుకెళ్ళడం, ఒళ్ళంతా రక్తం గడ్డలు కట్టేలా వాతలు పడి ఏమన్నా కొట్టడమా? సరే ఏం వాళ్ళు కాదు అంటే నాకు తెలియక అడుగుతాను, మందు తాగింటారా ఇట్లా కొట్టేకి, లేకపోతే నిజంగానే కొడతారా? కొట్టేటప్పుడు ఏమనుకొని కొడతారు ఈ స్థాయిలోనా? చాలా సీరియస్గా ఉందండి. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారట, మెరుగైన వైద్య నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారట. ఈ ఘటనపై టూ టౌన్ సిఐ నెట్టి శంటయ్య విచారణ చేపట్టారట. బాధితుడు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారట. సో ఆ హెడ్ కానిస్టేబుల్ని వీఆర్కు పంపించారట. అంతే అయిపోయింది, వీఆర్కు పంపించేస్తారు. ఇష్టరీతిని కొట్టేయచ్చు. మన ఒంటి మీద కాకి డ్రెస్ ఉంది కదా అని చెప్పి, చేతిలో లాఠీలు ఉన్నాయని చెప్పి ఎవరి మీదైనా కొట్టచ్చు, ఇంతగానో ఎవరినైనా కొట్టచ్చా? ఏం కొట్టినా కొట్టిన వాళ్ళ మీద, అకారణంగా కొట్టిన వాళ్ళ మీద చర్యలేమి ఉండవా? ఏమన్నా వ్యవస్థల స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు దాటుతుంది, 80 ఏళ్ళు కావస్తుంది. కనీసం పవర్స్ని ఇంత దారుణంగా మిస్యూజ్ చేస్తారా? నాకు ఆశ్చర్యం అనిపించింది. మిస్యూజ్ చేసిన వాళ్ళ మీద ఒక్కసారైనా కఠిన చర్యలు తీసుకోవాలి కదా.